ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంతవరకు రెవెన్యూలు ఏమైతేమి, డెవలప్మెంట్ అయితేమి, తర్వాత నీళ్లకు అయితేమి, తర్వాత వచ్చేసి ప్రతి పనులలో కూడా మాకు అందరికీ బాగానే అభివృద్ధి జరిగింది. ఏం పర్వాలేదు. ఇంతవరకు కాలువలు అయితేమి, తర్వాత రోడ్లలో అయితేనేమి, తర్వాత పింఛన్లు కూడా సక్రమంగా పింఛన్లు కూడా ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏం కావాలన్నా అధికారులు తొందరగా చర్యలు తీసుకొని మాకు పనులు జరుగుతాయి. ఏదన్నా పొరపాటు వల్ల జరిగినా అంటే ఆయనకు తెలిసినంటే వెంబడే చర్య తీసుకొని వెంబడే చేయమని కూడా చెబుతూ ఉన్నారు. ఏం పర్వాలేదు. అన్నిటిలో మాకు బాగానే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఈ నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఏకైక ఆశాజ్యోతి, అభివృద్ధికి ఈ ప్రాంతం వెనుకబడడానికి ఉన్న ఏకైక అవకాశం పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు, శ్రీ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అనేది. ఎందుకంటే 30 సంవత్సరాలైంది. ఇప్పటికీ అత్యంత తక్కువ ఖర్చుతో వెలుగొండ ప్రాజెక్టు అనేది అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. కానీ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2000 కోట్లు కేటాయిస్తే ఈరోజు ఫస్ట్ టన్నెల్ పూర్తవుతుంది. నిర్వాసితులు డబ్బులు ఇవ్వచ్చు, ఒక టన్నెల్ పూర్తయి రెండో టన్నెల్ కూడా మెజార్టీ పార్ట్ అయిపోయే పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి లేదు. అరకొర మన బడ్జెట్ సమావేశాల్లో కేవలం 394 కోట్లు కేటాయించడం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టును మళ్ళీ మూలన వేసే పరిస్థితి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ ప్రాంత అభివృద్ధికి నిజంగా చంద్రబాబు గారు ఇచ్చిన మాట, అట్లాగే ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈ వెలుగొండను వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.